గత 3 రోజుల క్రితం మా ప్రీతమ నాయకులు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు మా సోదరులు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు పేటా మోహన కృష్ణను రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు వేసి ప్రప్రథమంగా రేపల్లె రావటం, అఖండంగా ప్రజానీకం ఆయనకి స్వాగతం పలకటం, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు ఈ ప్రాంతంలో వచ్చినాయని చెప్పి చాలా ఆనందపడతా ఉన్నాం. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒక ప్రోగ్రాం చేసుకున్నప్పుడు, ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆనందంగా వాళ్ళ నాయకుల యొక్క ఫోటోలు, వాళ్ళ నాయకుల యొక్క ఫ్లెక్సీలు, వాళ్ళ నాయకుల యొక్క అభిమతానికి అనుగుణంగా స్వాగతాలు ఏర్పాటు చేసుకోవటం అనేది పరిపాటి. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు చేసినాయి, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు చేసుకుంటా ఉన్నాయి. ఎవరిని కాదనేది లేదు. ఆ కోణంలోనే మా నాయకుడికి, మా అందరికీ బ్రహ్మాండం వంటి స్వాగతాలు దాదాపు లక్షల ఖరీదు వెచ్చించి స్వాగత ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా రేపల్లిలో చూసాం. బ్రహ్మాండం వంటి ప్రోగ్రాం జరిగింది. ఉల్లాసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాకు యువకుడైనటువంటి రాజకీయ నాయకుడు వచ్చాడు ఈ ప్రాంతానికి అని చెప్పి ఆనందపడితే, తెల్లారే వరకు మా ఫ్లెక్సీలను తొలగించారు. తొలగించింది ఎవరు? మేము ఎందుకు అడుగుతా ఉన్నానంటే, ఇది మున్సిపాలిటీ, మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశించాలా, వారి ఆదేశం ప్రకారం యాక్టివిటీ జరగాల. సరే, ఫ్లెక్సీలు తీసేశారు. తీసిన తర్వాత ఎవరిని అడగాలి? మా నాయకులంతా వెళ్ళి పేటా మోహన్ కృష్ణ గారి యొక్క నాయకత్వంలో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిన మాట అందరికీ తెలిసిందే. మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ గారు లేరు. మున్సిపల్ కమిషనర్ గారు లేనప్పుడు వారు వేరే ఒక అధికార కార్యక్రమానికి బయటికి వెళ్ళినప్పుడు ఎవరికో ఒకరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలి. బాధ్యతారాహిత్యంగా మా నాయకుడు వెళ్ళినప్పుడు, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెళ్ళినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా, ఎవరు మాట్లాడకుండా మా ఫ్లెక్సీలు తీయటానికి కారణం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా ఉంటే ఇన్ఛార్జ్ వచ్చి, ఇదిగో మేము ఈ కారణాల వల్ల తీసేసాము, ఇదిగో ప్రజలకు మీ ఫ్లెక్సీల వల్ల అసౌకర్యం ఉంది, ఈ ఫ్లెక్సీలు ఉండకూడదు, మీ ఫ్లెక్సీలో ఉన్న ఫోటోలో లేకపోతే మేము చూడకూడదు, అందుకే తీసామని చెప్పొచ్చు. ఈ ఎవరు మాట్లాడపోతే వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎదురుగా వచ్చి కూర్చొని ప్రొటెస్ట్ చేసిన మాట, మా యొక్క భావాన్ని వ్యక్తపరిచిన విషయాన్ని మీడియా సోదరులంతా చూశారు. ఎంత అన్యాయం! ఇదేనా ప్రజాస్వామ్యం అనేది? మహిళలను చూడకుండా మా మహిళా నాయకురాళ్ళని ఈడ్చి ఇంత దారుణంగా కేసులు పెట్టి ఈరోజు భయభ్రాంతులు చేయాలని చూడటం అనేది ఎటుపోతా ఉంది రాజకీయాలను అడుగుతా ఉన్నాం. ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నాం. ఎందుకు రేపల్లో ఇలాంటి సాంప్రదాయాలు తీసుకొస్తా ఉన్నారు అడుగుతా ఉన్నాం. మేము ఎప్పుడన్నా చేసామా? సుదీర్ఘ విద్యార్థి రాజకీయాల్లో చూసాం. అనేక మంది శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, అనేక పరిపాలనలో మేము పరిపాలన చేశాం. మా నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మేము ఈ ప్రాంతంలో మంత్రిగా పనిచేశాం. ఇప్పుడన్నా ఉందా? ఫ్లెక్సీలు కడితే మహిళల్ని ఈడ్చి కేసులు పెట్టి 26 మంది మీద కేసులు పెట్టారంటే ఎవరన్నా గొడవ చేశారా? ఎవరన్నా అబ్యూజ్ చేశారా? అంటువర్డ్ ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయా? లేకపోతే ఎవరినన్నా కర్కశంగా మాట్లాడారా? లేకపోతే మీ నాయకులు ఎవరైనా మాట్లాడారా? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పోలీసు వారిని నేను ఇందాక ఎస్పీ గారితో మాట్లాడాను. ఎస్పీ గారిని అడిగాం, అయ్యా ఇట్లా అయితే పరిపాలనలో, ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీ, ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళని కాపాడాల్సినటువంటి వ్యవస్థ ఒక వర్గానికి కొమ్ము కాసి కేసులతో భయపెడితే రాజకీయ వ్యవస్థ ఎలా అవుతుంది? అందుకని నేను చెప్తా ఉన్నా, మా కార్యకర్తలు మాత్రం చెప్తా ఉన్నాం, మనోధైర్యాన్ని సడలించొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అన్యాక్రాంతంగా కేసులు పెట్టినా,
భయభ్రాంతులు చేసినా, ఒకవేళ మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినా పోలీస్ వ్యవస్థ మిమ్మల్ని భయపెడితే భయపడాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి అండగా ఉన్నంత వరకు మోహన కృష్ణ అనే ఒక యువకుడు మీకు తోడుగా వచ్చాడు కాబట్టి భయపడాల్సిన పని లేదని చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చా. నిజంగా నిన్న జరిగితే ఇవాళ రావసరలా, మంచి ప్రోగ్రాం జరిగింది, బాపట్ల వెళ్ళిపోవచ్చు. కానీ మా కార్యకర్తలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది, మా మహిళా నాయకురాలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అధైర్యపడద్దు. ఎలాంటి కేసులు పెట్టినా, ఏ కేసులు పెట్టినా అధైర్యపడద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజానేసుకోండి, ముందుకు నడవండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగనన్న తోడుగా ఉంటాడు. ఈ కేసుల విషయంలో లీగల్గా ఎలా వెళ్ళాలో అక్షరం కూడా తప్పు లేకుండా వెళ్దాం. లీగల్గా ఎలా ఎదుర్కోవాలో వెళ్దాం. పైన చెప్పాం, నాయకుడికి తెలుసు, అధినాయకుడు తెలుసు నిన్న రేపల్లో జరిగిన తంతు. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు మోహన కృష్ణ వెంట నడిచే ప్రతి నాయకుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్తూ, తప్పుడు కేసులకు భయపడవద్దని చెప్తూ, పార్టీ పరంగా అందరూ అండగా ఉంటామని తెలియపరుస్తూ, ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు ఇక్కడ నడవని కూడా మీకు తెలియపరుస్తూ, ఇకనైనా బాధ్యతాయుతంగా, ఇకనైనా రెస్పాన్సిబిలిటీతో, ఇకనైనా అకౌంటబిలిటీతో నడుచుకోలే విధంగా ముందుకెళ్లాలని ఈ ప్రాంతం, పర్టికులర్గా రేపల్లి ప్రాంతం అనేక మంది ఉద్దండులు రాజకీయాలు చేసినటువంటి ప్రాంతంలో గొడవలు సృష్టిస్తానికో, గొడవలు పెంచటానికో, పేద ప్రజల మీద కేసులు పెట్టడానికో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇద్దరి మీద రౌడీ షీట్లు పెట్టారు, ఒక ఎస్సీ కూడా, ఒక బీసీ పిల్లాడు. ఏం తప్పు చేశారని పెట్టారని అడుగుతా ఉన్నాం. అలాంటి తప్పులు చేశారు వాళ్ళు? వాళ్ళని పట్టుకొని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బూతులు తిట్టడం, ఎక్కడ పడితే మాట్లాడటం, వాళ్ళ కుటుంబాల్లో సరిగా బ్రతకటానికి కూడా అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారంటే ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యాన్ని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా వారికి అండగా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులుగా ఉంటామని కూడా మీకు తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినాయకులు నియమించడం జరిగింది. దానికి పేట నాగమోహన్ కృష్ణ గారు సమన్వయకర్తగా రావడం, ఆయన రేపల్లెలో అడుగుపెట్టే క్రమంలో రేపల్లెలో నియోజకవర్గంలో ఉండేటువంటి క్యాడర్ మొత్తం కూడా స్వాగత ఫ్లెక్సీలు పెట్టుకొని ఎదురెళ్ళి కొన్ని వేల మంది, 10,000 పైచిలకు కార్యకర్తలు వెళ్ళి స్వాగతం పలికి వారిని తీసుకొని రావడం, ఒక మీటింగ్ పెట్టుకొని పరిచయ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దాన్ని చూసి తట్టుకోలేక ఈ కూటమి నాయకులు ఫ్లెక్సీలని ఉదయాన్నే 5 గంటలకి వాటిని ఫ్లెక్సీలన్నీ తీసేయిస్తూ వాటిని కింద పడేసి తొక్కుతూ, మరి అధికారులు చేశారో కూటమి నాయకులు చేశారనేది కూటమి నాయకులకు సంబంధం లేకపోతే, వాళ్ళు తీయకపోతే తెలుగుదేశం ఫ్లెక్సీలు ఎందుకుంటాయి? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు మాత్రమే ఎందుకు తీసేసేస్తారు? మరి ఈ తెలుగుదేశం కూటమి నాయకులు ఏమన్నా వాళ్ళ ఫ్లెక్సీలకి ఏమన్నా చట్టబద్ధత ఉందా? అసలు వాళ్ళకి హక్కు ఉందా పెట్టడానికి? ఏమన్నా చలానా కట్టారా? మినిస్టర్ గారు, అందరికీ సన్ స్ట్రోక్ తగులుద్ది, మీకు అన్న స్ట్రోక్ తగిలిందనుకుంటా, ఒకసారి చూసుకోండి. ₹1 కూడా చలాన్ కట్టకుండా 2 సంవత్సరాల నుంచి నియోజకవర్గం మొత్తం ఫ్లెక్సీలు వేసారే. మీ బాబు సొత్తా, ఆ బాబు సొత్తా అని అడుగుతున్నాను నేను. క్లియర్గా మనకి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతూ మీరు ఈ పాలన చేస్తూ ఉన్నారు. ఫ్లెక్సీలు వేసుకుంటారు అభిమానంగా, క్యాడర్ వేసుకుంటే ఉంటాయి 4 రోజులు. నువ్వు ఉగాదికి ఇంకా రాలేదు, ఉగాది ఫ్లెక్సీలు వేసున్నాయి, ఇప్పుడు ఇంకా సంక్రాంతి ఫ్లెక్సీలు ఉన్నాయి, కోడి పందాల ఫ్లెక్సీలు ఉన్నాయి, ప్యాకెట్ ఫ్లెక్సీలు ఉన్నాయి. వాటిని ఇంతవరకు తీలా. అరే, ఉదయం 5 గంటలకే తీసేస్తారా? ఈరోజు రాత్రి 10 దాకా కార్యక్రమం జరిగితే ఉదయం 5కి ఫ్లెక్సీలు తీసేస్తారా? ఇంత దుర్మార్గమా? ఏం బీసీ నాయకులు అంటే అంత తక్కువగా చూస్తున్నారేంటి? అక్కడ జోగి రమేష్ గారి మీద, వాళ్ళ ఇంటి మీద దాడి చేసి, ఒక బీసీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ గారి మీద దాడి చేశారు.
2 సంవత్సరాలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కట్టకుండా చేశారు. అదే గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల మీద. అంటే కూటమిలో ఉంటేనేనా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు? వేరే పార్టీలో ఉంటే చిదిమేస్తారా మీరు? గౌడాస్ ఎదగడానికి లేదా? మీ ఒక్క పార్టీలో ఉండి బానిసలుగా ఉండాల్సిందేనా? కొత్తగా వచ్చాడు, 2 రోజులు కాలేదు, ఫ్లెక్సీలు కట్టుకొని క్యాడర్ స్వాగతం పలుకుతూ ఉంటే తెల్లారేసరికి తీసేసేస్తావా అంటే ఏంది మీ ఉద్దేశం? నేనే ఇక్కడ రాజుననే, నా ఆటలో ఇక్కడ సాగాలనే? ఒకసారి చూసుకోండి. మీ అన్న స్ట్రోక్ తగిలింది, ఇక్కడ పేకాట్లాడో ఆడిస్తున్నాడు ఇక్కడ ఉండేటువంటి సిఐ, ఒక రౌడీజం చేస్తున్నాడు. ఆ సిఐ వలన మీ ప్రభుత్వానికి మీకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. నవ్వుతూ ఉంటారు మీరు ఫ్లెక్సీలలో చూస్తూ ఉంటే. ఆ నవ్వు ముఖం పోయేటట్టుగా సిఐ చేస్తూ ఉన్నాడు. వెటకారాలు మాట్లాడుతున్నాడు, రౌడీజం చేస్తున్నాడు, ఫ్లెక్సీలని మీకు చేతనైతే చెంచండి పోయి అని చెప్పేసి రెచ్చగొడుతున్నాడు. ఏ అధికారులు సమాధానం చెప్పరా? రోడ్డు మీద కూర్చొని ప్రశ్నించేటువంటి హక్కు లేదా? ప్రశ్నిస్తే సమాధానం చెప్పరా? అంత లెక్క లేకపోతే అంటే ఇక్కడికి వచ్చి రౌడీజం చేస్తున్నారని మాట్లాడతారా మీరు? ఎవరు రౌడీజం చేస్తున్నారు? రాత్రి 10ంటికి కట్టిన ఫ్లెక్సీలు, 10ంటి దాకా ఉన్న ఫ్లెక్సీలు ఉదయం 5ంటికి తీసేసిన వాళ్ళ రౌడీజమా? లేకపోతే మీ ఫ్లెక్సీలు ఉంచుకొని వేరే పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు దుర్మార్గంగా తీసేయడం రౌడీజమా? అది రౌడీజం కాకపోతే రేపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తున్నా, ఇళ్లల్లోకి వచ్చి కొట్టిపోతారు ఈ కూటమి నాయకులు. ఇక్కడ ఉండేటువంటి మినిస్టర్ వాళ్ళ అన్న, ఇక్కడ ఉండేటువంటి దుర్మార్గపు రౌడీ సిఐ ఇళ్లల్లోకి వచ్చి కొడతారు. ప్రశ్నిస్తే అది రౌడీజం అంటారు. మా ఇంట్లోకి ఎందుకు వచ్చారయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తే అది రౌడీజమా? ప్రశ్నించకూడదా? నిన్న జరిగింది, ప్రశ్న మొదలైంది. పేట మోహన్ గారి తొలి అడుగు మొదలయ్యింది. ఖచ్చితంగా మీ ఆటలు ఇక సాగమని చెప్పేసి చెప్తున్నా. ఆయన చూడడానికి ప్రశాంతంగా కాముగా ఉంటాడు అనుకుంటున్నారు. కూర్చున్నాడంటే 3 గంటలు కాదు, ఆ పని అయిపోయేంత వరకు లేవడు. ఈ యొక్క రేపల్లె నియోజకవర్గానికి సరైనోడు వచ్చాడు మీ సంగతి తేల్చడానికి, మీ కోటలు బద్దలవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇకనైనా పద్ధతిగా చేసుకోండి. పార్టీ పరంగా మీరు చేయండి, అభివృద్ధి పనులు చేయండి. పేకాటలు కాదు, కోడి పందాలు కాదు, లేకపోతే ఎక్కడి నుంచో ఎవరినో తీసుకొచ్చి చేయడాలు కాదు. అవి మానేసి అభివృద్ధి పనులు చేయండి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ చిన్న చిన్న కులాల మీద కేసులు పెట్టడం కాదు, ఆడవాళ్ళని చేతులు పట్టుకొని లాగుతున్నాడు ఈ సిఐ. ఆడవాళ్ళని బయట లాగాడు సిఐ. దాని మీద చట్టబద్ధత ఉండదా? అది మాత్రం ఎవరు మాట్లాడరు, వాటి గురించి అడగరు. ఈ ఫ్లెక్సీలు తీస్తేనంట ఆ ఫ్లెక్సీలు చించడం తప్పంట. ఈ ఫ్లెక్సీలు చించారు, ఆ ఫ్లెక్సీలు చూయించాం, చించితే ఇలా ఉంటుందని చెప్పేసి చూయించాం. అదే అంబేద్కర్ గారి విగ్రహానికి అర్జీ ఇచ్చి, లేకపోతే ఇంకా చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి చించొచ్చు, కాదు ఇది చేయడం తప్పని ఆడవాళ్ళ పైట లాగిన తర్వాత మోహన్ కృష్ణ గారు రియాక్ట్ అయ్యారు. ఆడవాళ్ళ మీద చేసిన తర్వాత రేపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జి మోహన్ కృష్ణ గారు ఆయన తట్టుకోలేక వాటి దగ్గరకు వచ్చారు. చూడండి అన్ని. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే చేతులు కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూర్చుంటుందని మాత్రం మర్చిపోండి అని చెప్పేసి చెప్తున్నా. ఏం కేసులు ఉన్నాయి? ఏ రౌడీ షీట్లు అని అంటున్నారు? చట్టం మాట్లాడండి. నీ రౌడీ షీట్ ఉంటే నువ్వు ఏదన్నా ఉంటే కేసు పెట్టుకో, నువ్వు నోటీస్ ఇచ్చి పిలిపించుకో. వారం వారం మీ ఆఫీస్కి రావాలా? సిఐ గారు వారం వారం మీ ఆఫీస్కి రావాలా? ఏ చట్టంలో ఉందో చూయించు. నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటే పడాల్సిన అవసరం ఉందా? ఏ చట్టంలో ఉందో చూయించు. నువ్వు యూనిఫామ్ వేసుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు యూనిఫామ్ వేసుకుంటే పేకాట్లాడిస్తావా? నువ్వు యూనిఫామ్ ఉంటే లంచాలు తీసుకుంటావా? నువ్వు యూనిఫామ్ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేస్తావా? తప్పు. నీకు ఆ యూనిఫామ్ పోయే రోజులు వస్తాయి ఇలా చేస్తాయని చెప్పేసి చెప్తున్నా. నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ బయట లాగావు నువ్వు, ఇది తప్పు, నువ్వు సక్రమంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నా. మినిస్టర్ గారు, నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండడం అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, రౌడీజంగా ఉండకూడదు అని అంటే ఎవరి విలువలను వాళ్ళని గుర్తించి గౌరవించడం. అంతేగాని
అణగదొక్కడం కాదని చెప్పేసి, బానిసత్వానికి అలవాటు చేయడం కాదని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ విధానాలు మార్చుకోండి. ప్రశాంతంగా మన రేపల్ల నియోజకవర్గంలో పార్టీలు, మీ పనులు, క్యాడర్ని, ఎవరి క్యాడర్ని వాళ్ళని ప్రశాంతంగా ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి చెప్తున్నా. ఈ విధానం ఇప్పటి వరకు ఆపేసేయండి. ఇక ముందు కానీ ఇది సాగితే చాలా దూరం పోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మొన్న నేను శనివారం రోజున నియోజకవర్గంలోకి వచ్చిన సందర్భంగా మా నాయకులు, కార్యకర్తలు మా మీద ఉన్న అభిమానంతో, మా పార్టీ మీద ఉన్న అభిమానంతో ఎంతో ఇష్టంగా నాకు స్వాగతం పలకడం కోసం కట్టిన ఫ్లెక్సీల్ని కనీసం 24 గంటలు కూడా గడవక ముందే తెల్లవారుజామున, ఇంకా చాలా పనులు ఉన్నాయి తెల్లవారుజామున చేయాల్సినవి, అవి చేయకుండా మా ఫ్లెక్సీలే ముందు కనబడియేమో ఈ కూటమి నాయకులకి. ఎవరు తీశారనేది కూడా ఇప్పటికీ మాకు క్లారిటీ లేదు. అది అడుగుదామని చెప్పే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి మేము వెళ్ళాం. అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఏ విధంగా మా ఫ్లెక్సీని తొలగిస్తారు అని అడుగుదామని వెళ్తే, మేము తొలగించారో లేదో కూడా వాళ్ళు చెప్పలేని సమాధానం చెప్తున్నారు. మీరు లేరు, 2 రోజులు ఆగిరండి, 3 రోజులు ఆగిరండి అని చెప్పి సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకి ఒకటే అడిగాం, ఒకవేళ మున్సిపల్ కమిషనర్ గారు లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు రెస్పాన్స్ ఇస్తే మేము మీకు రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్తామని కూడా చెప్పాము. వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోగా వ్యంగ్యంగా మాట్లాడాల్సారు. నేను నా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ భరోసా ఇవ్వాల్సిన అవసరం నా మీద ఉంది. దీనికి నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నేను మా వాళ్ళ కోసం నేను దీక్ష చేశాను. దీనికి గాను వాళ్ళ దగ్గర నుంచి 3.5 గంటలు నేను కూర్చున్నా కానీ మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా ఒక్కళ్ళు కూడా వచ్చే రెస్పాన్స్ కాలేదు. పైపెచ్చు ఇక్కడ సిఐ గారు వచ్చి, మీరు ఎందుకు కూర్చున్నారు, మీరేం చేస్తున్నారు, అది ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మేమేం చేయాలా, ఇలా మాట్లాడారు. ఇట్లా మాట్లాడినప్పుడు మా బాధలు మాకున్నాయండి, మా మనోభావాలు మాకున్నాయి, మా నాయకుల మనోభావాలు మాకున్నాయి, మేము దానికి సమాధానం చెప్పాల్సిన ఇది మాకుంది అని అడిగినందుకు ఆయన మాట్లాడిన మాటలకు కానీ, మా మహిళా కార్యకర్తల మీద, మహిళా నాయకురాల మీద ఆయన చేసిన ప్రవర్తన తీరుకు కానీ మేము చాలా, మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఆగ్రహం వ్యక్తం చేశాం. దీనికి సంబంధించే మేము ఎవరు తీశారో తెలియనప్పుడు మేము కూడా ఉన్నాయి తీస్తామనే పాయింట్తో వెళ్ళినప్పుడు మా మహిళా నాయకురాలు ఆవేశపడినప్పుడు, వాళ్ళు తీసినప్పుడు సిఐ గారు వాళ్ళ చెయ్యి పట్టుకుని లాగినప్పుడు ఆవిడ చీర కూడా చిరిగినప్పుడు ఇదేంటి సార్, ఇది మాకు న్యాయమా అని చెప్పి మేము తీసిన మాట వాస్తవం. దీనికి గాను ఆయన నానా విధాలుగా 26 మంది మీద కేసులు పెడుతూ, మీరు ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా తీస్తారు అంటే, ఆయన మాకు ప్రజలకి సిఐఓ అర్థం కావట్లేదు, కూటమికి సిఐఓ అర్థం కావట్లేదు. ఇది ఒకటే పాయింట్, ద్వంద్వ వైఖరి చేయొద్దు. ఏదైనా సరే నిష్పక్షపాతంగా ఉండాలి. అంతే తప్పితే ద్వంద్వ వైఖరి అవలంబిస్తే ఎప్పటికైనా దాని మూల్యం చెల్లించుకోక తప్పదు.